వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. నాయుడుపేటలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత ఉయ్యాల ప్రవీణ్, సంఘం అధ్యక్షుడు గూడూరు కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతికి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. అనంతరం సంఘ సభ్యులు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు, జనసేన కార్యకర్తలు, స్థానికులు భారీగా పాల్గొన్నారు. జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి. ఈరోజు మన అంతర్రాష్ట్ర సాధకుడు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు సాధించి అతను ఏదైతే నిరాహార దీక్షతో 50 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఈరోజు మనకు ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పడే విధంగా మన కోసం పోరాడిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మన నాయుడుపేటలోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలేసి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు మన రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఆయన ఒక బడుగు బలహీన వర్గాలకు కూడా నాయకుడు అనే చెప్పొచ్చు. ఎందుకంటే అంటరానితనం ఉన్న రోజుల్లో దళితులకి దేవాలయ ప్రవేశం లేని రోజుల్లో ఆయన దళితులకి దేవాలయ ప్రవేశం కల్పించాలని పోరాడిన ఒక నాయకుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి మనం నివాళులు అర్పించడమే కాదు, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాము. ఏదైతే ఆయన ఏ ఆశయం కోసమైతే మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ప్రాణాలని త్యాగం చేశారో, ఆశయాల్ని సాధించుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టుకునే విధంగా ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని మనం నిర్మించుకునే విధంగా మేమందరం కూడా ముందుంటామని చెప్పి కుటుంబం ఈ 125వ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ అన్న గారు రావడం మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ పొట్టి శ్రీరాములు అనేవాడు ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో, లేదు ఇంకొక దానికో సంబంధించిన అతను కాదు. చాలా వరకు చాలామంది మేము చెప్తూనే ఉన్నాము, పొట్టి శ్రీరాములు అంటే ఏదో ఒక ఆర్యవైశ్యుడికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆయన ఆర్యవైశ్యుడు, కేవలం ఆర్యవైశ్యుడు అంతే మాత్రమే, కానీ ఆయన ఆర్యవైశ్యులకు సంబంధించి మనకి రాష్ట్రాన్ని స్థాపించి పెట్టలేదు. మన తెలుగు వారి అందరికీ ఒక తెలుగు రాష్ట్రాన్ని స్థాపించిన మహనీయుడు అటువంటి పొట్టి శ్రీరాములు గారిని మనం గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రవీణ్ అన్న వారు ఎలా వచ్చారో అలాగా ప్రతి ఒక్కరూ ఈ జయంతి కార్యక్రమాల్లో, పొట్టి శ్రీరాములు వారి కార్యక్రమాల్లో ఆయన శ్రమని, ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయనకి నివాళులు అర్పించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇదే కార్యక్రమానికి ఈరోజు మన ఎమ్మెల్యే విజయశ్రీ గారు కూడా రావాల్సి ఉంది. సూలూరుపేట నియోజకవర్గంలో సూలూరుపేట కార్యక్రమం ఉండడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల, టైం కుదరడం వల్ల ఇక్కడ రాలేకపోయారు. ప్రస్తుతానికి మేడం వాళ్ళు సూలూరుపేటలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి పార్టీ తరఫున మనకి ఎన్నో కార్యక్రమాలని, ఎన్నో సేవల్ని అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా మన తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే రీసెంట్గా కూడా మనం చూసాము, శ్రీ వాసవి పెనుగొండ అనే పేరు కూడా మనకి పెనుగొండని శ్రీ వాసవి పెనుగొండకి కూడా పేరు మార్చడం కూడా మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది. అంతకుముందు నెల్లూరు జిల్లాని కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి చెందింది. ఇలాగే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా పొట్టి శ్రీరాములు కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి.